నందమూరి బాలకృష్ణ టార్గెట్గా కుట్ర రాజకీయాలకు వైసీపీ తెరలేపిందా? రాజకీయ లబ్ధి కోసం అగ్రహీరోల మధ్య అగాధం సృష్టించాలని చూస్తోందా? బాలయ్యపై బురద జల్లి పొలిటికల్ మైలేజ్ పొందేందుకు జగన్ చేస్తున్న చీప్ పాలిటిక్స్ ఏమిటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూటమి పార్టీల మధ్య ఎలాగైనా చిచ్చు పెట్టాలని జగన్ చేస్తున్న కుట్రలు తెలిసిందే. ఏదో ఒక రకంగా కూటమిలో ఉన్న పార్టీలు విడిపోతే తాను మళ్లీ అధికారంలోకి రావచ్చని లెక్కలు వేసుకుంటున్నారు ఆయన. అందుకోసం దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా నీచ రాజకీయాలకు తెరతీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోతికాడ నక్కలా కాచు కూర్చున్న జగన్కి ఇటీవల అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కొత్త ఊపిరిని పోసాయట. వెంటనే తన రాక్షస మూకలను రంగంలోకి దించిన జగన్ బాలయ్య వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారట. అసలే అవకాశం కోసం కసిగా ఎదురు చూస్తున్న పులివెందుల ఎమ్మెల్యేకి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా మారాయని టాక్. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో లా అండ్ ఆర్డర్ పై చర్చ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సినీ ప్రముఖులు జగన్ను కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చిరంజీవికి చెప్పగా, అదేంటి నేను ఇంతమందిని తీసుకొస్తే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏమిటని మెగాస్టార్ గట్టిగా అడిగిన తర్వాతే జగన్ సినీ ప్రముఖులకు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పగా, కామినేని మాటల్ని నందమూరి బాలకృష్ణ ఖండించారు. ఎవరూ గట్టిగా జగన్ను నిలదీయలేదని, హీరోలందరూ వెళ్లిన సమయంలో ఆ సైకో ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలన్నారని చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవిని అవమానించిన మాట నిజమేనని, బాలయ్య అక్కడెవరు గట్టిగా అడగలేదు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అయితే తనను సైకో అని బాలయ్య సంబోధించడాన్ని జీర్ణించుకోలేకపోయిన జగన్ కొత్త వివాదానికి తెరలేపారట. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చారు. అసలు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ మెగా అభిమానులకు నందమూరి అభిమానులకు మధ్య నిప్పు రాజేసి కుట్రలు ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి ప్రతి సందర్భాన్ని ఒక వివాదంగా చిత్రీకరించి దానికి కాస్త రాజకీయ రంగు పులిమితే టీడీపీ జనసేనానీల మధ్య దూరం పెంచవచ్చని లెక్కలు వేసుకుంటున్న జగన్ తన కుట్రలకు పదును పెట్టడం మొదలెట్టారట. అందులో భాగంగానే చిరంజీవిపై జరిగిన డీప్ ఫేక్ వీడియో వెనక ఉన్నది టీడీపీనే అని, ఇదంతా బాలకృష్ణ చేస్తున్నారంటూ తమ సాక్షి ఛానల్ పేపర్తో పాటు వైసీపీ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రసారాలు చేస్తున్నారట. వాస్తవానికి సోషల్ మీడియాలోని కొందరు వ్యక్తులు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేశారు. దాన్ని వెంటనే గుర్తించిన ఆయన డీప్ ఫేక్ వీడియోలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తనపై జరిగిన డీప్ ఫేక్ వీడియోలపై చిరంజీవి స్పందిస్తూ తాను ఫిర్యాదు చేశానని, ఆ కేసును స్వయంగా సిపి సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అయితే చిరంజీవిపై జరిగిన ఈ డీప్ ఫేక్ ను తెలుగుదేశం పార్టీకి నందమూరి బాలకృష్ణకు అంటగడుతూ జగన్ వైసీపీ చేస్తున్న విష ప్రచారంపై ఇటు బాలయ్య అభిమానులు అటు మెగా అభిమానులు మండిపడుతున్నారు. సినీ ప్రముఖులతో సమావేశంలో చిరంజీవి గారిని అవమానించిన అంశాన్ని మరుగున పడేసేందుకే జగన్ ఇలాంటి తప్పుడు కథనాలు తెరపెక్కిస్తున్నారని, రాజకీయం కోసం ఇంత నీచానికి దిగజారాలా అంటూ పులివెందుల ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాజకీయ లబ్ధి కోసం జగన్ చేస్తున్న ఈ చీప్ పాలిటిక్స్ తన దివాళాకోరుతనాన్ని మరోసారి బయటపెట్టిందనే విమర్శలు విశ్లేషకుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.